యేసు ఈ లోకమునకు రక్షకుడై ఉండెను. రక్షణకై మోకరిల్లి భక్తితో పూజింతుము. యేసు ఈ లోకమునకు రక్షకుడై ఉండెను. రక్షణకై మోకరిల్లి భక్తితో పూజింతుము. విని భువి నీవే రారాజును కొలిచెదము. హృదయాల నీవే రారాజును ఆరాధించెదము. విని భువి నీవే రారాజును కొలిచెదము. హృదయాల నీవే రారాజును ఆరాధించెదము. ఈనాటి సందేశం మానవుని అసాధ్యాలు యేసుతో సుసాధ్యాలు. ఈనాటి పట్టణాలు: మొదటి పట్టణము 2వ శామువేల్ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, 8వ వచనం నుంచి 12వ వచనం వరకు, 14వ వచనము 16వ వచనము. రెండవ పట్టణము రోమీయుల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. సువిశేష పట్టణము లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఎంతో కొంత ప్రతిభ ఉండవచ్చు. మన చుట్టూ ఎన్నో వనరులు ఉండవచ్చు. కానీ ప్రతిభను వెలికితీసే నైపుణ్యం, వనరులను వినియోగించుకునే చాకచక్యం, చేసే పని మీద ఏకాగ్రత, భగవంతుని మీద భయభక్తులు ఉన్నప్పుడే మనిషి జీవితంలో ఉన్నటువంటి అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. అయితే ఆగమన కాల చివరి ఆదివారంలోకి అడుగుపెట్టిన మనమందరికీ క్రిస్మస్ పండుగ వాతావరణం వచ్చేస్తుంది. ఇంటికి రంగురంగుల అలంకరణలు మొదలవుతాయి. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులు సొంత ఇంటికి చేరుకునే ప్రయత్నాలు చేస్తారు. గుడిలో, గృహంలో వివిధ రూపాలలో ఎంతో అటు అందంగా ఇటు ఆకర్షణీయంగా లోకరక్షకుడైనటువంటి బాలయేసుకు చక్కటి పశువుల పాక తయారు చేస్తాం. ఇవన్నీ కూడా మంచివే, అవసరమే, సిద్ధపాటులో భాగమే. కానీ వీటితోనే మన పండుగ ఆగిపోకూడదు. మనం ప్రభువునకు ఒక గృహము నిర్మించాలి. మన హృదయమే ఆ గృహమై ఉండాలి. ఆ హృదయంలో దేవుడు ఇమ్మానువేలుడై మనతో ఉండగా వస్తున్నారు. కాబట్టి మన గుండెనే గృహముగా మార్చుకోవాలని ఈనాటి పట్టణాలు బోధిస్తూ ఉన్నాయి. అసలు మనము దేవునికి ఒక గృహమును నిర్మించగలమా? అంత అర్హత, అంత సామర్థ్యము మనకు ఉన్నదా అని మనలను మనం పరిశీలించుకునే ముందు దావీదు మహారాజు యొక్క జీవితాన్ని, గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. స్వయంగా ఆ దేవుడే దావీదుకు అతడి గతాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కేవలం గొర్రెల కాచుకునే బాల కాపరైనటువంటి దావీదు మహారాజును తానే ప్రత్యేకంగా ఎన్నుకొని రాజుగా అభిషేకిస్తూ ఉన్నారు. అంతేకాక ఆ ప్రభువు ఎన్నుకున్న ప్రజలకు శత్రు భయం లేని జీవితం ప్రసాదించడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క ముఖ్య కార్యం. అయితే క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకొనబడినటువంటి దావీదు మహారాజు రాజుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను శత్రు బారి నుండి సంరక్షిస్తూ, రాజ్యాన్ని విస్తరింపజేస్తూ, ప్రజలను ఐక్యం చేస్తూ, వారికి సిరి సంపదలు చేకూరుస్తూ శాంతిని నెలకొల్పుతూ ఉన్నారు. యెరూషలేం నగరాన్ని తన రాజధానిగా ఏర్పరచుకొని దైవ భక్తితో ప్రభుని ప్రతినిధిగా పాలిస్తున్న, మరి దేవదారు కలపతో తయారైనటువంటి అతి సుందరమైన రాజభవనంలో తన దేవుడైన యావే ప్రభువుకు యోగ్యమైన నివాసం లేదే అని చింతించాడు. జీవితంలో
అనేక గెలుపులు ఉన్నా ప్రభువునకు ఒక చక్కటి ఒక సుందరమైనటువంటి దేవాలయం లేదు అనే ఓటమిలో ఓడిపోతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అటు గెలుపు ఇటు ఓటమి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి, సముద్రానికి ఆటుపోటు లాంటివి, చంద్రుడికి ఎదుగుదల తరుగుదల లాంటివి. జీవితంలో ఎన్ని కష్టాలు సుఖాలు వెలుగు నీడల్లా వెంటాడినా గెలుపుతో పొంగిపోకూడదు, ఓటమికి కుంగిపోకూడదు. ఎందుకంటే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. ధనికుడు పేదవాడవుతాడు, పేదవాడు ధనికుడవుతాడు. గరీబు నవాబు అవుతాడు, మరి నవాబు గరీబుగా మారతాడు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు. మరి దావీదు మహారాజుకి దేవుడు తన జీవితంలో అనేక అద్భుతాలు చేసినప్పటికీ దావీదు రాజు తలంచినటువంటి ఆలోచన అనగా దేవాలయ నిర్మాణం చేయలేకపోయాడు. ఇక్కడ దావీదు రాజు యొక్క సంకల్పము, నాతాను ప్రవక్త యొక్క సమ్మతము రెండూ ఉన్నా ఆ ప్రభు చిత్తము లేదు. మన జీవితంలో కూడా మనం ఒకటనుకుంటే, ఒకటి ఆలోచిస్తే దేవుడి కార్యం, దేవుని ఆలోచన మరోలా ఉంటుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనంలో చదివినట్లయితే, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఆకాశము భూమికెంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. అనగా ఆలయాన్ని నిర్మించడానికి ఎవరికి అర్హత ఉందో ఆ ప్రభువుకే తెలుసు. ఈ విధంగా యావే ప్రభు దావీదు మహారాజు తలపెట్టినటువంటి దేవాలయ నిర్మాణం అనే కార్యాన్ని నిరాకరించి అతని కుమారుడైనటువంటి సొలొమోనుకు మందిరాన్ని నిర్మిస్తాడని తెలియజేస్తూ ఉన్నారు యావే ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వము అబ్రహాము సంతతికి చేయబడిన దేవుని వాగ్దానం కాలక్రమేణా దావీదు వంశంపై కేంద్రీకరింపబడింది. కాబట్టి చివరకు క్రీస్తు ప్రభువే నూతన దావీదుగా తమ ప్రజల్లో ఉదయించబోతూ ఉన్నారు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో చదివినట్లయితే, దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. అనగా దేవుడే ప్రజల మధ్యలోనికి తమ గుండె గుహలోనికి వేంచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవునికి ఒక మందిరములో నివసించటం ఇష్టం లేదు. అనాది కాలము నుండి కూడా ప్రభు తన ప్రజలతో తన ప్రజల నడుమ మాత్రమే వసించి ఉన్నారు. ఎల్లప్పుడూ తన ప్రజలకు అతి దగ్గరగా ఉండాలని, తన ప్రజల హృదయాలలో నివసించాలి అని ఆశించారు. కనుకనే ఇమ్మానుయేలుడై మన మధ్యలో నివసించడానికి వస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణములో దేవుడు మానవాళినే తన ఆలయంగా చేసుకొని నూతన దావీదు ద్వారా నూతన ఒప్పందాన్ని ఏర్పరచబోతూ ఉన్నాడు. మరే తల్లి దావీదు వంశస్థుడగు యేసోబునికి వివాహము చేయబడిన కన్యక. ఆమె పుత్రుడు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు దావీదు కుమారుడని నూతన దావీదుగా మనమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము. ఆ విశ్వాసం కారణంగానే మరే తల్లి తన వినయ విధేయతలతో ప్రభువు దేవాలయానికి ఒక పవిత్రమైనటువంటి మొదటి రాయి అయ్యింది. విశ్వాసంతో కూడినటువంటి దేహం దేవాలయం అయితే, కోరికలతో కూడినటువంటి దేహం దుఃఖాలయం. అలాగే జ్ఞానంతో నింపుకున్న దేహం గ్రంథాలయం. అంటే మనిషి ఎదుగుతున్న కొద్దీ కోరికలు తెగిపోయినటువంటి గాలిపటంలా పెరుగుతూనే ఎగురుతూనే ఉంటాయి. ఆ కోరికలలో అటు మంచివి ఉంటాయి, ఇటు చెడ్డవి ఉంటాయి. ఉదాహరణకు పదవి, సంపద, కీర్తి, అధికారం ఇలా ఎన్ని లభించినా ఇంకా ఏదో కావాలన్న అత్యాశే. కానీ
పవిత్ర దేవాలయానికి మొదటి రాయి అయినటువంటి మరియ తల్లి తామరాకు మీది నీటి బొట్టుల దుఃఖాలకు కుంగిపోలేదు, పేరు ప్రతిష్టలకు పొంగిపోలేదు. తన కోసం దేవుణ్ణి ఏమీ అడగకుండా, ఏమీ కోరకుండా తన అంగీకారాన్ని, సమ్మతిని తెలిపింది. తద్వారా స్త్రీ సభకు చిహ్నంగా నిలువెత్తు సజీవ వ్యక్తిగా నిలబడింది. మరి ఇంత ధైర్యంగా ఎలా మరియ తల్లి నిలబడిందంటే ఆ ప్రభు యొక్క అభయ హస్తము, అభయ వాక్యము ఉన్నాయి కనుక. ఆ అభయ వాక్యం ఏమిటి అంటే, ఏలినవారు నీతో ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నాడు. ఆ ప్రభువు ఎన్నుకున్న వారితో దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఉదాహరణకు దేవుడు మోషేతో ఉన్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనము. గిదియోనుతో ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. ఇర్మియాతో ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అందువల్ల మరియ తల్లి లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన అంగీకారాన్ని తెలియజేస్తుంది. అనగా తన గర్భమును దైవ గుడిగా మలచుటకు, ఆత్మ కదలికలకు తనను తాను సమర్పించుకుంటూ ఉంటుంది. ఇటువంటి తరుణంలో సామాజిక కట్టుబాట్లు కానీ, మరి ఇంకా ఏ ఇతర ఇబ్బందులు కానీ మరియ తల్లిని బంధిస్తాయి, నిలదీస్తాయి, ప్రాణాలు తీసే స్థాయికి తీసుకెళతాయి. వాటిని ఎదుర్కోవాలి, వాటికి సమాధానం చెప్పాలి. మన నిత్య జీవితంలో కూడా అనుభవిస్తున్నటువంటి బాధలను గురించి చింతించకుండా, విసుగు చెందకుండా అన్నిటినీ సహించగలిగేది కేవలం స్త్రీ మాత్రమే. జీవితంలో ఉన్న సమస్యలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా, పరిస్థితులను అర్థం చేసుకొని నిశ్చలంగా జీవిత ప్రయాణం భగవంతుని మీద భారం వేసి చేస్తున్నారు మనం చూస్తున్నటువంటి మహిళలు, స్త్రీలు మన కుటుంబాల్లో, ఈ సమాజంలో. అయితే మరియ తల్లి శారీరకంగా ఇంకా బిడ్డకు జన్మనిచ్చే పరిపక్వత కలిగి ఉండలేదు. ఒకవైపు దానిని తట్టుకోవాలి, మరోవైపు కుటుంబ పరువు భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనే బాధ్యత వహించాలి. వీటన్నిటికీ మధ్య మానసికంగా నలిగిపోయిన ఇది దైవ సంకల్పమే కానీ మానవుని సంకల్పము, మానవుని ఆలోచన కాదు అనేటువంటి విషయం మరియ తల్లికి అర్థమవుతూ ఉన్నది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఎరిగినటువంటి మరుక్షణం మరియ తల్లి సమస్యలు, శ్రమలు, సంక్షోభాలన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపించి ఎన్ని అవమానాలకైనా భరించడానికి సిద్ధమైంది మరియ తల్లి. అంతేకాక దేవుని చిత్తాన్ని త్రోసిపుచ్చటం కంటే ఈ లోక అవమానాలను తట్టుకోవటం మంచిది అని భావించి మరియ తల్లి తన గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించింది. తద్వారా పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు అయిన యేసు ఈ లోకంలో జన్మించటానికి దైవ నిలయంగా తన అంగీకారాన్ని, సమ్మతిని తెలియజేసింది. ఎలాగైతే ఒక గొడుగు మనం మోస్తే ఆ గొడుగు మనకు అండగా ఉంటుందో, తల్లి మరియ కూడా ఆ ప్రభువుని తన గర్భమున మోస్తుంది. ఆ ప్రభు ఆమెకు అండగా, తోడుగా ఉంటున్నారు. ఈ సందర్భంలో ఒకసారి లూకా శుభవార్త 9వ అధ్యాయము 58వ వచనంలో చదివినట్లయితే, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారునకు తలదాచుకున్నటకు సైతము తావు లేదు. అనగా దేవుడు తనకంటూ ఓ నివాస స్థలం కావాలని కోరుకుంటే అది మానవ హృదయమే. అటువంటి హృదయం
ఆ ప్రభువుని ఆహ్వానించే హృదయమై ఉండాలి. ఆ ప్రభు వాక్యాన్ని ఆలకించే హృదయమై ఉండాలి. ఇక్కడ విశ్వాసము, భయభక్తులు, వినయము కలిగి ఉండాలి అని అర్థం. ఇక్కడ వినయం అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వం. ఒదిగి ఉండటం అంటే వంగి లొంగి ఉండటం కాదు. ఆత్మవిశ్వాసముతో ధైర్యంగా నిట్ట నిలువుగా నిలబడటం. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి ఆత్మవిశ్వాసముతో ధైర్యంగా నిట్ట నిలువుగా నిల్చొని మరే తల్లి ఆ దేవుని వాక్కుని విని అంగీకరించి పాటించింది. ఆ మరీ తల్లిలాగే మనం కూడా ప్రభు వాక్యం విని దేవుని చిత్తాన్ని తెలుసుకొని దివ్య చిత్తానికి ఒదిగి మన గుండె గుహను ప్రభువుని నివాస స్థలముగా మార్చుకున్నప్పుడే మానవుని అసాధ్యాలు యేసుతో సుసాధ్యాలు అవుతాయి. ఆమెన్. సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతికే. గాడ్ బ్లెస్. ఆదిలో